నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు వాగ్దానం మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలలో ఒకరికొకరు ఆదరించుకొనుడి పైకెత్తబడుటను గురించి తెలియజేయడం ద్వారా పౌలు దశలోనికైలలో నిరీక్షణను కలుగజేస్తున్నాడు. అంతేకాని ప్రభు దినంలో అనగా మహాశ్రమకాలంను అర్థం చేసుకునడం ద్వారా వారు ఒకరికొకరు ఆదరించుకోవాలి అని తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసులమైన మనం దేవునిపై ఎడతెగకుండా నమ్మిక ఉంచుకోవాలని, ఆ నమ్మకంతోనే కొనసాగాలని, పాపానికి దూరంగా ఉండాలని క్రైస్తవులు ఇతర క్రైస్తవులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇది దేవుని చేతిలో ఎంతో మేలుకు కారణం అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. తనపై విశ్వాసం ఉంచిన వారి కొరకు యేసు తిరిగి వచ్చే దినం సమీపిస్తుండగా మనం అనేక ఆత్మ సంబంధమైన పరీక్షలను, శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక సమాజంగా సమకూడడం మానుకోకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇతర విశ్వాసులతో సహవాసం అవసరం. ఈ విశ్వాస జీవితంలో అందరూ ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మనలను పిలిచినది మనల్ని మనం అన్ని విధాలా సంతోషపెట్టడం, సంతృప్తి పరచుకోవడం కోసం కాదు. విశ్వాసంలో బలమైన వారు బలహీనులైన వారి లోపాలను భరించబద్దులై ఉన్నారు. వారు మేలు కోసం, వారి అభివృద్ధికి మనలో ప్రతి ఒక్కరూ వారి సంతోషమును చూచేవారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాసులంతా మంచి పనులు చేయాలని, ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఆదరించుకుంటూ క్షేమాభివృద్ధి కలుగు చేసుకునే విధంగా ప్రవర్తించాలన్నది దేవుని కోరిక. ఆ విధంగా మనం నడుచుచున్నప్పుడు వ్యక్తిగతంగాను, సంఘంలోనూ, అన్య జనాంగంలోనూ దేవుని ప్రేమను కనుపరిచే వారంగా ఉండగలం. ఆమేన్.